ఇదిగోండి 7 అప్పచెల్లెళ్ళకి ఒకటే పట్టు చీర. అయ్యయ్యో, ఇదేంటి 1000 రూపాయలు పెట్టి మనం తెప్పించాం, 675కే ఉన్నది. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఫ్యామిలీలో చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారండి. రకరకాల కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఐటీ ఉద్యోగినులు, టీచర్సు, లెక్చరర్సు, ఇట్లా చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కదండి. వర్కింగ్ ఉమెన్ అనగానే, బయటికి వెళ్తున్నాము అని అనగానే ఫస్ట్ మనం దృష్టి పెట్టవలసింది మన అటైర్ మీద, అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మీద, మనం కట్టుకునే దుస్తుల మీద. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సుల్ని ఎంచుకోవాలండి, వర్కింగ్ ఉమెన్ ముఖ్యంగా. ఎందుకంటే మనమే పెళ్ళికో, పేరంటానికో, ఫంక్షన్కో ఎక్కడికో వెళ్ళామనుకోండి, 1 గంటో 2 గంటలో ఉంటాము. మందపాటి చీరలైనా, హెవీ వర్క్లు అయినా, అయినా సరే మనం చక్కగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే 1 గంట 2 గంటలు ఆ ఫోటోలకో, వీడియోకో అలా తిరిగేసేసి వచ్చేస్తాం. కానీ వర్కింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం అటువంటిది అసలు ఛాన్సే తీసుకోకూడదండి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర బయలుదేరుతాం, 1 గంట సేపు పడుతుంది ట్రావెలింగ్కి. ఆఫీస్కి వెళ్తాం, 8 అవర్స్ వర్క్ ప్లేస్లో 8 అవర్స్ ఉండాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి ఒక 1 అవర్. అంటే వెరసి మన ఒంటి మీద ఒక 10 అవర్స్ 11 అవర్స్ మనం కట్టుకున్న దుస్తులు ఉండాలన్నమాట. అంటే అవి మనకి ఎంత కంఫర్టబుల్గా ఉండాలండి. సపోజు ఒక జరుబురులాడే శారీసే కట్టుకున్నాం అనుకోండి, అది ఓ పక్కన ఇటు జారిపోయి, ఒక పక్కన ఇటు జారిపోయి, ఒక పక్కన ఇటు జారిపోయి ఉన్నదనుకోండి, మనం అంత కంఫర్టబుల్గా ఉండలేము. కాబట్టి వర్కింగ్ ఉమెన్ ముఖ్యంగా శారీస్ కానీ, డ్రెస్సులు కానీ కంఫర్టబుల్గా ఉండేవి ఎంచుకోండి. చుడిదార్లు కానీ, పంజాబీ డ్రెస్సులు కానీ, శారీస్ కానీ. శారీస్ అయితే మీరు అడగండి, నేను చెప్పేస్తూ ఉంటాను. లాస్ట్ వీక్ మీరు చూసుంటారండి, లైట్ వెయిట్లో ఇట్లా ఇదే మెటీరియల్లో చాలా వెరైటీస్ తెప్పించానండి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి, మీ అందరికీ కూడా బాగా నచ్చినాయి అని పెట్టారు. అందులో అనమాట ఇవి కూడా అండి. ఇవి చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటున్నాయి. నాకు మెటీరియల్ కూడా బాగా నచ్చిందండి. అంటే కాటన్ ఉన్నాయి అనుకోండి, సపోజు కాటన్ని మనం సమ్మర్లో తప్ప మెయింటైన్ చేయలేమండి, మెయింటెనెన్స్ ఎక్కువ. ఎందుకంటే గంజి పెట్టి ఇస్త్రీ చేసి చక్కగా అట్లా ప్లీట్స్ అన్నీ నిలబడేలాగా ఉంటేనే కట్టగలం కాటన్ చీరని, లేకపోతే అంత లుక్ ఇవ్వదండి. ఎందుకు వచ్చింది? మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఈ చీరలు. మెయింటెనెన్స్ ఫ్రీ చీరలు అని పెట్టేశాను పేరు నేను. ఎందుకంటే చక్కగా ఇట్లా జాడించి ఆరేస్తే చాలు, ఆరిపోతున్నాయి. కాబట్టి వర్షాకాలం అంతా కూడా ఇవి వాడేసేయచ్చు. పైగా చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటున్నాయి కదా, కాస్ట్ కూడా తక్కువ. అందుకని నాకు బాగా నచ్చినాయి. ఈ శారీ బాగున్నదండి, బాగా నచ్చింది. పెద్ద పళ్ళు ఉన్నది, ఇదిగో చూడండి. బ్లౌజ్ వచ్చి ఈ గంధం రంగు బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కావాలంటే కుట్టించుకోవచ్చు, లేదా అంటే ఇదిగోండి 7 అప్పచెల్లెళ్ళకి ఒకటే పట్టు చీర. మా అత్తగారు ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ వర్డ్. ఎందుకో తెలుసా అండి, మా ఆడపడుచులు వచ్చారనుకోండి, తన చీర నేను, నా చీర వాళ్ళు ఇలా కట్టేసుకునేవాళ్ళం. ఒకడు ఒంటి మీద ఈ చీర చూసేవారు మా అత్తగారు. తర్వాత అటు వెళ్తున్నారు అనుకోండి, ఎవరన్నా నా చీర కట్టుకుని మా ఆడపడుచులు ఎవరన్నా కనిపిస్తే జయ ఇలారా అని అనేవాళ్ళు. నేనమ్మా అని అంటేనే ఈ చీర జయదా అని చెప్పి 7 అప్పచెల్లెళ్ళకి ఒకటే పట్టు చీరలాగా, ఏంటి ఆ చీరనే అందరూ కడుతున్నారు అని చెప్పి మా అత్తగారు అనేవాళ్ళు అనమాట. మేము ఇంచుమించు అందరం ఒకే వేసి వాళ్ళం కదండి. వాళ్ళ చీరలు నేను, నా చీరలు వాళ్ళు, ఇంకా అట్లా కట్టేస్తూ ఉండేవాళ్ళం. నా చీరలు అంటే చాలా ఇష్టం మా ఆడబడుచులకి. అందుకని వచ్చినప్పుడల్లా ఇది కట్టుకో అని ఇస్తూ ఉంటాను. అలా అనమాట. అట్లా 7 అప్పచెల్లెళ్ళకి ఒకటే పట్టు చీరలాగా ఒక బ్లాక్ బ్లౌజు పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి చీరలన్నిటికీ కలిపి కొట్టేయచ్చు. ఓకేనా అండి. ఈ శారీ చాలా బాగున్నది. ఎవరికి కావాలన్నా హ్యాపీగా తెప్పించుకోండి. ఏమండి, హైట్గా ఉన్నవాళ్ళు తెప్పించుకుని ఈ చీర కట్టండి. మన ఫ్యామిలీలో ఎవరన్నా చక్కగా పొడవుగా హైట్గా ఉన్నవాళ్ళు ఉంటే ఈ చీర తెప్పించుకోండి, భలే బాగుంటుందండి. మీరు కూడా హైటేగా అని అనకండి, పెద్ద హైటేం కాదండి, 5'3", 5'2", 5'3" ఉంటాను అంతే నేను. బాగుందండి. ఓకే అండి. అలానే ఇదిగో అందులోనే ఇదొకటి, ఇదిగోండి. ఈ చీర కూడా చక్కగా వెయిట్గా అట్లా ఉంటున్నాయి. అంటే బరువుగా అని కాదు, మరి ఏదో అలకాగా పేపర్ ముక్కల్లాగా అట్లా కాదు, కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉండేలా ఉన్నాయన్నమాట. అంటే అన్నీ అవే బార్డర్స్, లతలు, డిజైన్లు అట్లా కాకుండా మనం ప్యాటర్న్ మారిస్తే బాగుంటుంది కదా. దీనికేమో రెడ్ బ్లౌజ్, ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇదేమో పళ్ళు, దీనికేమో ఊరంత పళ్ళు ఇచ్చాడు చూడండి. దీనికేమో కొంచెమే పళ్ళు. అంటే ఇది ఒక స్టైల్ అనమాట. ఇది కూడా బాగున్నది.
ఈ శారీ చూడండి, ఇదేముందండి, రెడ్ బ్లౌజ్ వేసుకుని కట్టేయచ్చు. ఇది కూడా బాగున్నదండి, నాకు ఇది కూడా నచ్చింది. అంటే ఒక స్టైల్ అనమాట. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఇవే చీరలు మీరు ఒక 1500 2000 పెట్టి ఒక్కొక్క స్టైల్ది ఒక్కొక్కటి అట్లా కొనుక్కునే కన్నా దీని కాస్ట్ కూడా ఎంతండి, 600 బిలో, 550 575 అంతే అనమాట. ఇలాంటివి కట్టుకుని రకరకాలుగా మనం అంటే రకరకాల మోడల్స్ కట్టామన్న సంతృప్తి కూడా ఉంటుంది, మన ఇష్టం కూడా తీరినట్లు ఉంటుంది కదా. అందుకని చెప్తున్నాను అనమాట, మీరు ఎక్కువ ఖరీదు వాటి జోలికి వెళ్ళొద్దు. అంటే రెగ్యులర్ యూజ్ కోసం ఫంక్షన్స్కి వాటికి ఎట్లానో తప్పదండి, కాస్ట్లీ కొనుక్కోవాలి. అంటే ఒక 1500 2000 3 4 5 10,000 మీ ఇష్టం ఫంక్షన్ కని. అంటే కానీ రెగ్యులర్ యూజ్కి మాత్రం ఎక్కువ పెట్టకండి, నా సలహా ఇది. ఎందుకంటే సపోజ్ ఇవి అనుకోండి 500 600 రేంజ్లో తీసుకుంటే ఓ 10 చీరలు తీసుకున్నా కలిపి కొట్టేయచ్చండి, చానాళ్ళు బ్రహ్మాండంగా వాడచ్చు. అందుకనమాట ఈ చీర కూడా సేమ్ మెటీరియల్ అండి, డిజైన్ మార్పు అనమాట, చాలా బాగున్నది ఇది కూడా. తర్వాత మన ఫ్యామిలీలో బ్లాక్ లవర్స్ ఉంటే మాత్రం ఈ శారీ తప్పకుండా తెప్పించుకోండి. ఇది నాకున్నది, మా ఫ్రెండ్ బ్లాక్ శారీ కావాలి ఎప్పటి నుంచో అంటుంది అనమాట, నాకు బ్లాక్ శారీ తెప్పించు, బ్లాక్ శారీ తెప్పించు ఈ శారీ అని. అంటే నేను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను అనమాట. మొన్న ఇది కనిపించినప్పుడు గుర్తుకొచ్చింది, అమెజాన్ చూస్తుంటే ఈ శారీ కనిపించింది. అయ్యో తను అడిగింది కదా అని చెప్పి వెంటనే ఆర్డర్ పెట్టా. ఇది ఒక మ్యాటీ క్లాత్ లాగా, లినిన్ మ్యాటీ అనమాట అండి, చాలా బాగుంటుంది ఈ శారీ. దీని కాస్ట్ వచ్చి 500 బిలో. దీనికేమో మొత్తం ఇట్లాగా మిర్రర్ వర్క్, మిర్రర్స్ అంటే మిర్రర్ కాదులేండి, చిప్ ఉంటుంది కదా, చిప్ వర్క్. ఇదంతా ప్రింటే కానీ మనకి కాంత వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న బార్డరు, దిగువన పెద్ద బార్డరు, మళ్ళీ శారీ అంతా ఇట్లా గోటు లాగా రెడ్ గోటు వేసి ఉంటుంది. ఇది కూడా వాష్ చేసినా ఏమీ అవదండి, నా శారీని ఫుల్గా వాష్ చేసేసాను కదా, ఏమీ అవదో, ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ శారీ ఒకటి తెప్పించానండి, ఇది బాగుంది, డోలా లాంటిది. ఇదిగో ఈ పట్టు బార్డర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, అటు ఇటు ఉన్నాయి బార్డర్ చూస్తే. డోలా సిల్క్ శారీస్ అని వస్తున్నాయి కదా, అవి సిల్క్ అంటే మరీ సిల్క్ కాదు, బాగానే ఉన్నది, కట్టుకోవచ్చు. కానీ ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు 675 ఉన్నది, ఇప్పుడు చూస్తే 999 ఉన్నది. నేను లింక్ ఇస్తున్నాను, ఒకవేళ 999 ఉంటే కనుక ఆలోచించండి, 675 ఉంటే కనుక ఆలోచించకుండా ఆర్డర్ పెట్టేసుకోండి. ఏంటండి అలా చెప్తున్నారని అనుకుంటున్నారా? ఉన్న మాటేనండి. కొన్నప్పుడల్లా లేదా ఆ శారీని చూసినప్పుడల్లా మనకి హ్యాపీగా అనిపించాలి, అంతే తప్ప అయ్యయ్యో ఇదేంటి 1000 రూపాయలు పెట్టి మనం తెప్పించాం 675కే ఉన్నది అని అనిపించకూడదు. అందుకని వివరంగా చెప్తున్నానండి. ఇది 675లో ఉంటే తెప్పించుకోండి, లేకపోతే ఆలోచించండి. ఓకే అండి. ఇది కూడా హైట్గా ఉండే వాళ్ళకి బాగుంటుందండి, అడుగుని పెద్ద బార్డర్ ఉన్నది కదా, అందుకనమాట. అంటే ఇదేమో డోలా సిల్క్ లాంటిది, ఇది మాత్రం టస్సర్, ఆ టస్సర్ లాంటిది అనమాట. టస్సర్ అంటే టస్సర్ ఏం కాదులేండి, మరీ అత్యాస కాకపోతే 600కి టస్సర్ ఇచ్చేస్తారు ఏంటండి. ఇగోండి, నాకు ఇది భలే బాగా నచ్చిందండి. ఈ శారీ ఒకటి. ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఓకే, ఇందులో మీకు ఏది కావాలన్నా చక్కగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఈ ఒక లాస్ట్కి చూపించిన శారీని మాత్రం కాస్ట్ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ అయితే 600 బిలోనే కాబట్టి కళ్ళు మూసుకొని తెప్పించేసుకోవచ్చు, ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి. అలానే ఇంకొకటి ఏంటంటే తక్కువ ప్రైస్ కాబట్టి. అలానే ఇంకొకటి ఏంటంటే వీటికి ఈ స్త్రీలు ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు కాబట్టి. అలానే ఇంకోటి ఏంటంటే వర్షాకాలం కాబట్టి తడిచినా కూడా పర్లేదు, బురద పడినా పర్వాలేదు. ఇలా చెప్తూ ఉంటే బోల్డ్ అని చెప్తూ ఉంటానండి. తర్వాత మనకి అడపా కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, టమ్మీ టక్కర్ గురించి చెప్పారు కదా, అది ఎవరైనా వేసుకోవచ్చా? దాని గురించి డౌట్ పడుతూనే ఉంటారండి. మీరు ఎటువంటి డౌట్ ఏమీ పెట్టుకోక్కర్లేదండి. ఇవి టమ్మీ టక్కర్లు అంటే మీకు తెలుసు కదండి. అంటే మనకి కొంచెం డెలివరీలు వాటి తర్వాత పొత్తికడుపు పెరిగిపోతుందండి. ఎట్లయినా మనకి ఇక్కడ టైర్లు వచ్చేస్తాయి, పొత్తికడుపు పెరిగిపోతుంది, బాడీ అనీవెన్గా అయిపోతుంది. అప్పటి వరకు చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఉన్న బాడీ ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతూ ఉంటుంది కదా. ముఖ్యంగా మనకి ఈ పార్ట్ పెరిగిపోయి పొట్ట పెరిగిపోయింది అనుకోండి, చీర ఏదన్నా కట్టినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, పొట్ట మీద ఎట్లా నిలబడినట్టుంది అట్లా అనుకుంటూ ఉంటాం కదా. అలాగా ఈ టమ్మీ టక్కర్ వేసుకుని చీర కట్టుకుంటే పొట్టని కొంచెం నొక్కినట్లు అణిచినట్లు అవుతుంది అన్నమాట. దానివల్ల చీర కట్టుకుంటే బాగుంటుంది. చాలామంది ఏంటంటే అపోహ, అయ్యబాబో ఇది నొక్కినట్టు ఉంటుంది కదా, మనకి ఊపిరాడదేమో అట్లా ఇట్లానని. ఇదేం లేదండి, చెడ్డీ లాంటిదే, మనం చెడ్డీ యూజ్ చేస్తాం కదా, అలాంటిదే. కొద్దిగా పై పార్ట్ ఇట్లా
పెద్ద బెల్ట్ లాగా ఉండి టైట్గా ఉంటుంది అంతే. ఏమండి నేను కొన్నేళ్ల నుంచి యూజ్ చేస్తున్నానండి, ఎటువంటి ఇబ్బంది కానీ ప్రాబ్లం కానీ ఏమీ లేదు. మీకు ఒక్కటే, నేను వాడంది కానీ నేను యూజ్ చెయ్యంది కానీ మీకు చెప్పను. నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటే మీరు నో డౌట్ తెప్పించుకోండి. పోనీ అండి 300 అండి దీని కాస్ట్, మరీ వేసుకుంటే ఇబ్బంది పడిపోతున్నారు, ఏదో సమ ఆపరేషనో ఏదో ఉన్నది మీకు ఇబ్బంది ఉంది, ఇబ్బంది పడుతున్నారు, పోనీ అప్పుడే మానేయండి. నిజానికి నేను కొన్ని ఏళ్ల నుంచి వాడుతున్నానండి, నాకు పొట్టకి ప్రాబ్లం ఉందండి, నేనే వాడుతున్నాను. ఇప్పుడు పెళ్ళిళ్ళని ఫంక్షన్లని ఊళ్ళు వెళ్ళేటప్పుడు షూట్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను, చక్కగా ఉంటుందండి. టమ్మీ టక్కర్ గురించి ఎటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. మళ్ళీ మీకు ఇంకో డౌట్ చాలామంది పెట్టేది, ఇది ఇలా పొట్ట మీది వరకు వస్తే చీర ఎలా కట్టుకుంటామండి అని చెప్పి. ఇది పొట్ట పై కోసం కాదండి, పొట్ట పైకి వచ్చేవి వేరే ఉన్నాయి, అవి డ్రెస్సుల కింద వేసుకునే, పంజాబీ డ్రెస్సుల కింద వేసుకుని. ఇదేంటంటే ఇక్కడ వరకే వస్తుంది, మన బొడ్డు మీదికి వచ్చేలాగా వేసుకుంటే సరిపోద్దండి, కరెక్ట్గా ఏం కనిపించదండి. చాలామందికి డౌట్ ఏంటంటే కుచ్చిళ్ళు పెట్టుకుంటే కనిపిస్తుంది కదా అని చెప్పి. మొన్న అయితే ఇంకొకళ్ళు ఎవరో అడుగుతున్నారు, అమ్మ మరి బాత్రూమ్కి అది వెళ్ళాలంటే ఎలానని. ఇదేం లేదండి, చెడ్డీ లాంటిది అంతే. ఏంటి ఇలా చెప్తున్నారు, నన్ను ఎవరన్నా తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అండి మన ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకే తెలుస్తాయండి, మనకే తెలుస్తాయి. ఒక పొట్ట మీద చీర కట్టుకుని మనం కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాం, లోగా ఫీల్ అవుతాం, నాకు పొట్ట ఉంది అందుకనే చీర అందంగా లేదు ఇలా అనుకుంటూ ఉంటాం. ఎందుకండి అంత ఇబ్బంది? ఒక టమ్మీ టక్కర్ తెప్పించుకోండి, నేను లింక్ ఇస్తున్నాను. మళ్ళీ సైజుల గురించి వీటి గురించి కూడా మీకు డౌట్ ఉంటుంది, నేను ఇచ్చిన లింకు నా పర్సనాలిటీ ఇంకొంచెం ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి. ఇందులో కూడా సైజులు ఉంటాయి, XL, XXL, స్మాల్, మీడియం ఇట్లా ఉంటాయి. మీకు ఏ సైజ్ అయితే దాన్ని టచ్ చేయండి చాలు, అంతే. ఓకే అండి, అర్థమైందా? ఇదైతే మాత్రం దీని లింక్ ఇస్తున్నాను, ఎవరికి కావాలన్నా హ్యాపీగా తెప్పించుకోండి. ఇవన్నీ కూడా మన కాన్ఫిడెన్స్కి సంబంధించిన విషయాలండి. బయటికి వెళ్ళినప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అని అంటే చక్కగా కంఫర్టబుల్గా ఉండే బట్టలు ధరించాలి, అట్లనే ఇన్నర్స్ కూడా కంఫర్టబుల్గా ఉండేవి ఎంచుకోవాలి. అలానే చిన్న చిన్న లోపాలు ఏమన్నా కొంచెం పొట్టగా అట్లాగా ఉన్నదనుకోండి, ఇటువంటివి వేసుకోవటం. అట్లనే కొంచెం ఇన్నర్స్, బ్రాలు ఇటువంటివన్నీ యూజ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండేవి యూజ్ చేయటం. ఇవన్నీ మన గర్ల్ థింగ్ అండి, లేడీస్ థింగ్స్ ఇవన్నీ కూడా కదా. వాటి పట్ల అవగాహన పెంచుకోండి. అన్నిటి పట్ల అక్కర్లేదండి, మన పట్ల మనం ఏం వేసుకుంటే బాగుంది, ఎటువంటి మనకి సూట్ అవుతున్నాయి, మన బాడీకి ఏముంది ప్రాబ్లం. సపోజ్ పొట్ట ప్రాబ్లంగా ఉంది, ఒక టమ్మీ టక్కర్ తెప్పించుకుని వేసుకుని చూద్దాం, కంఫర్టబుల్గా ఉందనుకోండి హ్యాపీగా వేసుకోండి. అస్సలు అలవాటు లేని వాళ్ళకి ఒకరోజు కొద్దిగా ఏంటి పట్టినట్లుంది అని అనిపించవచ్చు, తర్వాత ఏమి ఉండదండి, నో డౌట్ అండి. మీరు ఎటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ఓకే అండి, ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను, మీకు లింకులు ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. అట్లనే కామెంట్స్లో కూడా ఫస్టే పిన్ చేస్తున్నాను. సో మీకు కావాల్సింది దాన్ని టచ్ చేస్తే చాలు, చక్కగా లింక్ ఓపెన్ అవుతుంది. మనకి అమెజాన్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. COD ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు, తర్వాత రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నచ్చిన చీర, ఈ 500 చిల్లర చీర కోసం నన్ను ఎక్కడైనా ఎతుకుతామండి. నేను చూపిస్తున్నానా, నేను లింక్ ఇస్తున్నానా, హ్యాపీగా తెప్పించుకోండి. అన్నీ ఇలా ఈజీగా చెప్పేసేస్తారేంటి అని అనుకోకండి, ఈజీగా తీసుకునే వాటిని ఈజీగానే తీసుకోవాలండి. ఓకేనా? అన్నిటి గురించి మరీ బుర్ర బద్దలు కొట్టేసుకోవద్దు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ మాత్రం చాలా హ్యాపీగా వర్కింగ్ ప్లేస్కి వెళ్ళండి, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళండి, చాలా కంఫర్టబుల్గా వెళ్ళండి. కొద్దిగా ఖర్చు పెట్టుకోవటానికి పర్లేదండి, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోకపోతే ఇంకెందుకండి, మనకి నచ్చిన వాటిని అలా అని చెప్పి ఖర్చు దారి కాదు, మామూలుగా ఇట్లా ఉన్న వాటిని మినిమం మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగం అండి. ఇటువంటి చిన్న చిన్న సంతోషాలని కూడా మనం ఎంజాయ్ చేయాలి, అప్పుడే ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించినట్లు అవుద్దండి. ఓకేనా అండి? ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.